నమస్తే. చిత్రపురిలో ఏదైతే కోమలి హత్య కలకలం రేపుతుందో దాని గురించి మనం రాయదుర్గ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చాం. మనతో పాటు వెంకన్న గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అసలు అంటే ఈ కేసు తను ఒక యూట్యూబర్, అంటే దానికి నిజాలు చాలా తెలియాల్సి ఉంది విచారణలో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు, కానీ ఇప్పుడే తను రిజెక్ట్ చేసిండు. దీనికి మీరు ఏమైనా విచారించారా? అది తన 2023 నుంచి పరిచయం ఉన్నమాట వాస్తవం. వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నమాట కూడా వాస్తవం. తను 24 అరౌండ్ మార్చి అలా ప్రపోజ్ చేసింది. అప్పటి నుంచి వీళ్ళు క్లోజ్ గానే ఉన్నారు. బట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అతనికి ఇంట్రెస్ట్ లేదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నాడు. కానీ కంటిన్యూస్ గా తను ప్రపోజ్ చేస్తూనే ఉన్నది. అరౌండ్ 6 months బ్యాక్ తను సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది, అతను ఒప్పుకోటాడని చెప్పేసి. ఆ సందర్భంలో కూడా అతన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేశారు, మరి చేసుకో, నీకు లవ్ ఉంటే చేసుకోమని చెప్పడం జరిగింది. బట్ అతను లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను అమ్మాయితో ఎక్కువ కూడా ఏం మాట్లాడతలేదు, యాజ్ ఎ ఫ్రెండ్ అని మాత్రమే చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు యూట్యూబర్సే, అంటే ఇద్దరు గత అంటే 2 ఏళ్ల బ్యాక్ వాళ్ళిద్దరు కలిసి యూట్యూబ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే లవ్ చేసుకున్నట్టే చేసినారు. మరి దానికి అఖిల్ని విచారించినప్పుడు ఏమని సమాధానం చెప్పిండు? సో బీయింగ్ ఎ ఫ్రెండ్స్ దే ఆర్ డన్ యూట్యూబ్ వీడియోస్ యాజ్ ఎ పార్ట్ టైం. Present is a software employee, she is a student, she is pursuing her degree అన్నమాట. సో తను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిందా? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో కోమలి తన డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ ని విచారించినప్పుడు ఏమని చెప్తున్నారు? అమ్మాయి పేరెంట్స్ చెప్పేది అదే, మాకు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాతనే మాకు ఏం జరిగిందంటే ఇలా లవ్ చేస్తున్నాము, అతను రిజెక్ట్ చేస్తున్నా అని చెప్పింది. ఆ టైంలో కూడా మీ అఖిలేట్ని కూడా పిలిచినాము, అంటే ఫోన్ లో మాట్లాడినాము. బట్ అతను లేదు అని చెప్పాడు. బట్ అప్పటి నుంచి మేము మా అమ్మాయి కూడా సర్ది చెప్పాము, కానీ తను కంటిన్యూగా లవ్ చేసిందని చెప్తున్నాడు. ఇక్కడికి వెళ్ళినప్పుడు అంటే కోమలి అంటే ఆత్మహత్యకు పాల్పడింది సోమవారం ఏదైతే ఉందో ఆ రోజు ఆత్మహత్యకు పాల్పడింది అన్న విషయము వాచ్మెన్ కి తెలిసింది. అది ఎలా తెలిసింది? ఫస్ట్ డయల్ 100 కాల్ వచ్చింది నాకు, ఇలా సో అమ్మాయి రూమ్ లో లాక్ వేసుకుందని చెప్పి వచ్చింది. మా వాళ్ళు వెళ్ళేసరికి తను చనిపోయి ఉన్నది. ఆ తర్వాత వాళ్ళ పక్కన ఒక ఫ్రెండ్ కూడా వచ్చి డోర్ లాక్ చేసి చూస్తే తను ఓపెన్ చేయలేదు. అప్పుడు తెలిసింది తను చనిపోయిందని చెప్పేసి. అంటే ఏదో మెసేజ్ వచ్చింది, అంటే తనే ముందు అందరికి మెసేజ్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. కరెక్ట్, వాళ్ళ మదర్ కి మెసేజ్ చేశారు, ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ, తమ్ముని జాగ్రత్త చూసుకో అని చెప్పి మెసేజ్ చేసి తను స్విచ్ ఆఫ్ చేశారు. వెంటనే వాళ్ళ మదర్ రిటర్న్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది. తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా జరిగింది చూడు అని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇంటికి వచ్చి చూస్తారు తను చనిపోయి ఉన్నారు. ఇప్పుడు అఖిల్ రెడ్డి ఏమని అంటున్నాడు? నార్మల్ గా ఇదంతా జరిగింది, ఎందుకంటే లెటర్ లో కూడా తను క్లారిటీగానే చెప్పింది, ఇంకా నా దక్కు అని చెప్పేసి నేను కదిలించిన అన్న విషయం అయితే చెప్పడం అయితే జరిగింది. సో అఖిల్ రెడ్డి ఈ విషయం పరంగా ఏం చెప్తున్నాడు? అతను క్లియర్ గా చెప్తున్నాడు, ఎస్ హి ఈస్ ప్రపోజింగ్ మీ, వి ఆర్ ఫ్రెండ్స్ సిన్స్ 2023. తను ప్రపోజ్ చేస్తున్నది, బట్ నేను వద్దనే చెప్తున్నాను, బట్ వినట్లేదు. ఫైనల్ డే కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను, నీకు అన్ని తెలుసు కదా, నాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, వదిలే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతే తప్ప నేను అతను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చెప్తున్నాను. ఇంత డిప్రెషన్ లోకి అవుతుంది. 6 months బ్యాక్ కూడా ఇట్లా సూసైడ్ అటెంప్ట్ కి పాల్పడింది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ఇంత జరిగినా కూడా తను ఫ్లాట్ కి 1 day ముందు ఫ్లాట్ కి వచ్చిందా, అంటే ఎందుకు వచ్చిండు? సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, రెగ్యులర్ గా మాట్లాడుకుంటారు. ఒక్క లవ్ విషయంలో తప్ప రిమైనింగ్ ఏ విషయంలో కూడా వాళ్ళకి ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. ఒకే ఒక విషయం, షీ వాంటెడ్ టు మ్యారీ హిమ్, హి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అంతే. సో అదే విషయం మీద ఆ రోజు రావటం జరిగింది, ఆ రోజు అంతా స్పెండ్ చేయటం కూడా జరిగింది అదే విషయం మీద. వాళ్ళు అదే విషయంలో మాట్లాడుకున్నారు. అమ్మాయి పిలిచింది, రమ్మంటే వచ్చాడు, ఉన్నాడు. అతను కూడా ఒప్పుకుంటాడు, ఎస్ నేను వచ్చాను, అదే డిస్కస్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగానే తను బాయ్ చెప్పి పంపించేసింది. మనకు సిసి ఫుటేజ్ ద్వారా కూడా అదే తెలుస్తుంది. సో తను రిజెక్ట్ చేయటం వల్ల ఇదంతా అంటే ఆత్మహత్యకి పాల్పడింది అంటారా? ప్రస్తుతానికి ఉన్న విచారణ ప్రకారం అంతే. ఇంకా ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వస్తే దాన్ని బట్టి విచారణలోనే ఉంది. ప్రాథమిక విచారణ మాత్రమే ఇప్పటివరకు జరిగిందంతా, ఇంకా మెయిన్ ఇన్వెస్టిగేషన్ అంతా పెండింగ్ ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇలాగే చేసుకునే వాళ్ళకి అంటే యూట్యూబ్ ఛానల్ మీద చాలా మంది ఇట్లా నడుపుతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఒక సమాధానం చెప్పాలి అంటే మీరు అంటే వాళ్ళందరికీ చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంది నడుపుతున్నారు సార్ ఇది. అంటే ఈ కేసు పరంగా మనం రావటం, దీని పరంగా మనం మాట్లాడటం ఒక ఎత్తు అయితే, ఇలాంటి చాలానే చూస్తున్నాం. దీనికి ఏం చెప్తారు మీరు? సింపుల్, మనకు రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛ హక్కు చాలా ముఖ్యమైనది. బాధాకరమైన విషయం ఏంటంటే స్వేచ్ఛను సాంప్రదాయం కోసం లేదా మంచితనం కోసం కాకుండా విచ్చలవిడిగా వాడుకున్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంటుంది. మితిమీరిన స్వేచ్ఛ మంచి కంటే చెడు ప్రభావాలను ఎక్కువిస్తుంది. సో దయచేసి యూత్ ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. ప్రేమ అనేది అసలు జీవితమే కాదు. ప్రేమ లేకపోయినా జీవించవచ్చు, అర్థమైందా? జీవితం లేకపోతే ప్రేమ ఉండదు. కాబట్టి క్షణికమైన ప్రేమ కోసం, ఈ క్షణికమైన ఆవేశం కోసం ఎంతో విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవటం తప్పు. ఇది యూత్ అర్థం చేసుకోవాలని చెప్పి నా యొక్క
రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కోమలి అంటే కేవలం ప్రేమ కారణంగానే ఇప్పటి వరకు దర్యాప్తులో భాగంగా మనకు తెలిసింది ఏంటి అంటే ప్రేమ కారణంగానే అంటే తను ఎవరైతే ఉన్నారో అఖిల్ రెడ్డి తను కూడా ఒక యూట్యూబర్, తను రిజెక్ట్ చేసిన కారణంగానే ఇంకా తను దక్కడేమో అని చెప్పేసి ఆత్మహత్యకి అయితే పాల్పడినట్టు మనకు తెలుస్తుంది. ఇంకా తెలియాల్సి ఉందని చెప్పేసి ఉంటుంది. సో మనం చూసుకోవచ్చు చిత్రపురి కాలనీ LIC అంటే ఏదైతే బిల్డింగ్ ఉందో కోమలి చనిపోయిన ఫ్లాట్ వచ్చేసి L25 4th ఫ్లోర్. మన నా వెనక ఉన్న బిల్డింగ్ లోనే అనమాట 4th ఫ్లోర్ లో ఉంది. సో ఫ్లాట్ నెంబర్ కూడా 404. సో అసలు ఏం జరిగింది ఏంటి, తను ఒక్కతే ఉంటది అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ పిల్లలతో కూడా చిన్న పిల్లలతో కుక్క పిల్లలతో బాగా ఆడుకుంటది అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రేమ కారణమా? ఎందుకు అంటే తను చనిపోయే ముందు కూడా ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసింది, ఎమోషనల్ గా మెసేజ్ చేసింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమని మెసేజ్ చేసింది అంటే ఇక్కడ వాచ్మెన్ కూడా ఎలా ఈ వివరాలు అందినాయి అంటే తన లోపల ఆత్మహత్య చేసుకున్న విషయము ఎవరో నాకు మెసేజ్ చేశారు, నాకు అందింది వార్త, అందుకని వచ్చానని చెప్పేసి అంటున్నారు. తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం అయితే జరిగింది. కానీ కొంతమంది ఏంటంటే సోమవారమే తను చనిపోయిందని అంటున్నారు. కానీ మరి కొంతమంది ఏంటంటే మంగళవారం హాస్పిటల్ తీసుకెళ్ళినాక చనిపోయిందని అంటున్నారు. అసలుకి అంటే ఏదైతే యూట్యూబర్ ఉన్నారో తను ఒకవేళ లవ్ వద్దు అనుకుంటే ఇంత దూరం ఎందుకు రావాలి? మనం CC కెమెరాలో చూసుకున్నట్లయితే తను ఇక్కడ వరకు రావటం అయితే జరిగింది. అసలుకి ఎలాంటి రిలేషన్ లేకపోతే ఇక్కడ దాకా రావటం ఎందుకు జరిగింది? అసలుకి దీని ద్వారా ఏంటంటే పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా తెలియాల్సి ఉంది. రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో అఖిల్ రెడ్డి ఉన్న విషయం అయితే తెలిసింది. ఇంకా దర్యాప్తులో తెలియాల్సిన విషయం ఉంది. మరికొన్ని వివరాలు ప్రస్తుతం మనం కొమలి ఫ్రెండ్ అజ్జుతో అయితే ఉన్నాము. నమస్కారం అండి. సరే, అజయ్ కదా మీ పేరు? అజయ్. ఓకే. సో అంటే కోమలి మీతో పాటు వీడియోస్ లో మేము చూస్తున్నాము, అంటే కొన్ని వీడియోస్ లో ఉంటాయి, ఎందుకంటే మీది చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా. సో కోమలి ఎప్పటి నుంచి మీకు పరిచయం? నాకు కోమలి లైక్ టూ ఇయర్స్ నుంచి పరిచయం అమ్మాయి. సో నేనైతే ఒక 1 year కింద నుంచి వీడియోస్ చేస్తున్నా అమ్మాయితోని. ఒక బాగానే ఉంటాయి నా ఛానల్లో, ఒక 20-30 వీడియోస్ వరకు ఉంటాయి అమ్మాయితోని. సో అలా వ్లాగ్స్ చేస్తూ అమ్మాయి నాకు అలా పరిచయం అయ్యారు. అంటే వ్లాగ్స్ చేస్తున్నారు అంటే కొంచెం క్లోజ్ అవటం అయితే జరుగుతుంది, అంటే ఫ్రెండ్స్ పరంగా వాళ్ళ ఇష్యూస్ కానీ. ఎందుకంటే మీ ఛానల్లో మేము చాలా వాటికి చూడడం ఏంటంటే ఒకరికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటూ జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు తిని ఒక్కటే ఇక్కడ ఉంటది, కేవలం 21 years ఏజ్. అంటే ఎప్పుడు డిప్రెషన్ వచ్చినట్టు కానీ లేకపోతే అంటే లవ్ ఫెయిల్యూర్ గురించి కానీ మాట్లాడటం అయితే జరగలేదా? లేదు, తన లవ్ స్టోరీ గురించి చెప్తుండే, లైక్ అబ్బాయి పేరు తీస్తుండే, మాట్లాడుతుండే నార్మల్ గా నాకు ఈ అబ్బాయి ఇష్టం అని చెప్పి అంతే చెప్తుండే. అబ్బాయి పేరు చెప్పి నాకు ఈ అబ్బాయి చాలా ఇష్టం, బాగుంటాడు ఇది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడు డిప్రెస్ గా ఫీల్ అవ్వాలి, మమ్మల్ని నవ్వుతూనే ఉంటుంది, మజాకులాడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఉంటే మేము లైక్ క్రియేటర్స్ ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ కూడా మేము మజాకులాడతాం, వెళ్తాం బయటకు తిరుగుతాం, మజాకులాడతాం, జోక్స్ వేసుకుంటాం. సో మాకు ఆ మోడ్ ఉంటుంది, ఎప్పుడు అదే మోడ్ లో ఉంటాం. సో ఎప్పుడు అమ్మాయిని నేను డిప్రెస్ గా చూడలేదు, ఎప్పుడు బాధపడలేదు. బట్ లైక్ నేను విన్నది ఏంటంటే లైక్ తను ఆల్రెడీ ఒకసారి అటెంప్ట్ చేసుకుంది. అప్పుడు అటెంప్ట్ చేసుకుంటే మా ఫ్రెండ్ ప్రియా ఒక అమ్మాయి ఉంటుంది. సో తను హెల్ప్ చేసింది అన్నది. అంటే అమ్మాయి ఇక్కడే ఉంటుండే ఇదే ఫ్లోర్ లా. సో ఇప్పుడు ఒక ఆల్మోస్ట్ 2 months నుంచి అమ్మాయి ఇక్కడ ఉంటుంది, ఖాళీ చేసింది. సో అమ్మాయి ఉన్నప్పుడు అమ్మాయికి మెసేజ్ పెడితే అమ్మాయిని కాపాడింది అని చెప్పి అమ్మాయి చెప్పింది నాకు. అప్పుడు ఒకసారి అటెంప్ట్ చేసింది, అది ఏమైందంటే ఫ్యాన్ రెక్కకేసి పడిపోయిందంట అమ్మాయి అప్పుడు అటెంప్ట్ చేసినప్పుడు. సో మరి ఈసారి అటెంప్ట్ చేసినప్పుడు ఎవరికి మెసేజ్ చేయలేదు, ఎవరు కాల్ చేయలేదు. సో మేము కూడా లైక్ నాకు కూడా సిరీస్ నడుస్తున్నా, బిజీ షెడ్యూల్ ఉందో మేమంతా. సో మాకు ఒక మెసేజ్ చేసి ఉంటే మేము వచ్చి మాట్లాడి మైండ్ వాష్ చేసి కొంచెం అమ్మాయిని లైక్ ఫ్రీ మూడ్ తీసుకెళ్తుండే. మరి ఏమైందో ఏమో, మరి ఏం మెసేజ్ చేయలేదు. అంటే మీకు కూడా ఏమి ఒక 2 రోజుల క్రిందట కానీ ఏమన్నా ఒక రోజు ముందు కానీ ఏమైనా మెసేజ్ పెట్టడం? ఎందుకంటే అంటే మనం చూసుకున్నట్లయితే అందరికీ మెసేజ్ చేసింది, తన ఫ్రెండ్స్ కూడా మెసేజ్ చేసింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. సో అది మీకు ఏమీ చేయలేదు, ఎందుకంటే మీతోనే కదా తను యూట్యూబ్ లో కనిపించడం అయితే జరుగుతుంది. అవునవును, మాది ఎలా ఉంటుంది అంటే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు షూట్ మేము వస్తాం, షూట్ చేసుకుంటాం, కాసేపు మాట్లాడతాం, వెళ్ళిపోతాం. సో తనకి షూట్ ఉంది, మేము ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి పికప్ చేసుకొని షూట్ చేసుకుంటాం, ఆ మోడ్ లో ఉంటుంది. ఇక తనకి క్లోజ్ ఫ్రెండ్ ఉండొచ్చు కదా, సో వాళ్ళకి బాగా షేర్ చేసుకొని తన ప్రాబ్లమ్ షేర్ చేసుకొని వాళ్ళకి మెసేజ్ చేసింది అనుకుంటా. సో బేసికల్ నేను కూడా ఒక 1 month నుంచి తనతో అంత టచ్ లో లేను. వీడియోస్ కూడా కొంచెం నేను వేరే వర్క్ లో బాగా బిజీ ఉండడం వల్ల యూట్యూబ్ కొంచెం ఆపేశాను. సో కొంచెం టచ్ లో లేను, అప్పటి నుంచి మాకు అంత రాపోలేదు. సో వాళ్ళ వేరే ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసింది అనుకుంటా, మాకు చేయకుండా. సో ఇదంతా చూసిన తర్వాత అంటే మీతో పాటు ఒక పర్సన్, తను ఎంత కాదన్న ఒక ఫ్రెండ్ చెప్పాలి అంటే ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే తను కనీసం చెప్పుంటే బాగుండేది కదా. అంటే కొంచెం బాధ అవుతుంది, చాలా బాధ అవుతుంది. ఎందుకంటే మాతో మజాకులాడుతూ తిరుగుతుండే చిన్నపిల్ల, లైక్ 20-21 years ఉంటుంది అమ్మాయి, చిన్నపిల్ల. సో మేము మంచి చెడు చెప్తుండే, ఇట్లుంటుంది లైఫ్, ఇది మంచి చెడు, ఇట్లాంటి వాళ్ళు నమ్మోదు, ఇట్లా నమ్మోదు, మంచి చెడు చెప్తుండే. సడన్ గా మరి అమ్మాయికి మైండ్ లో ఏమనిపించిందేమో, మరి చేసేసుకున్నారు. ఎడ్యుకేషన్ కూడా పూర్తి అవ్వలేదని చెప్పేసి విన్నాము, డిగ్రీ జరుగుతూ పార్ట్ టైమ్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసింది. అసలు ఎలా వచ్చింది మీ దగ్గరికి? అంటే ఛానల్స్ తన సబ్స్క్రైబర్ పరంగా లైక్ టీమ్స్ ఉన్నాయి మాకు. సో ఆ టీమ్స్ లలో జాయిన్ అవ్వడం, అలా వీడియోస్ చేసుకుంటూ అలా మాకు పరిచయం అయిపోయింది. సో సబ్స్క్రైబర్ లాగా వచ్చింది తను. సో తనకు ప్యాషన్ ఉంటుండే, యాక్టింగ్ ప్యాషన్ ఉంటుండే, నేను చెయ్యాలి ఇది అట్లా హీరోయిన్ కావాలి అని మాట్లాడుతుండే.
కష్టపడితే ఏదైనా అవుతుండే మేము మాట్లాడుతుండే, దాని తర్వాత అలా వీడియోస్ చేస్తూ వ్లాగ్ చేస్తూ అలా మా దాంట్లో కనబడుతున్నాం. సపరేట్ ఛానల్ ఉందా దానికి? తనకు సపరేట్ ఛానల్ లేదు, ఇక బేసికల్గా మా ఒక 10 to 12 ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటిలో తను వర్క్ చేస్తుండే. సో పార్ట్ టైం లాగా జాబ్, పార్ట్ టైం ఇక ఎప్పుడు పడితే అప్పుడు. అఖిల్ రెడ్డి కూడా మేము విన్నది ఏంటి అంటే తను కూడా ఒక యూట్యూబర్ అని చెప్పేసి అసలు ఇది చాలా ఫేక్, ఇది ఫేక్. ప్రతి దానికి యూట్యూబర్, వాళ్ళకి రేటింగ్ కావాలనో లేకపోతే వ్యూషిప్ కావాలని చెప్పి మా యూట్యూబర్లను గుంజుడు. యూట్యూబర్ అక్కికి యూట్యూబ్ సంబంధం లేదు. తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మేము విందాం, కానీ యూట్యూబ్ సంబంధం లేదు. తనకు ఛానల్ లేదు, తనకు వీడియో లేదు, ఏమీ లేదు. సో తన అబ్బాయి యూట్యూబర్ కాదు. ఫస్ట్ మీరు పెట్టే ముందు ఆ తమిళ అక్కి యూట్యూబర్ అంటారు, మాకు పరిచయాలు అంటారు, ఎవరికి ఏం పరిచయం లేదు. అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏదైతే ఫోటో ఇస్తారో అది నేను చూస్తున్నాను. ఇప్పుడు అబ్బాయిని ముట్టుకోలేదు, చూడలేదు, ఎప్పుడు మాకు జస్ట్ చెప్తుండే ఇలా అబ్బాయి ఉంటాడు, ఇలా ఉంటుందని చెప్పి ఇప్పుడు అది చూపించలేదు. వీళ్ళు ప్రతిదానికి అక్కి యూట్యూబర్ అని ఇస్తారు. అది చాలా ఫేక్, అది ఫేక్ న్యూస్. అది అబ్బాయి యూట్యూబర్ కాదు, అబ్బాయి వేరే పర్సనల్ లైఫ్ ఉంది. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడో మాకు తెలియదు క్లారిటీగా. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇది తను చనిపోయినందుకు అని కాదు, నార్మల్ గా అంటే తనకి వేరే రిలేషన్స్ ఉన్నాయి, యూట్యూబ్ చేయడం వల్ల ఇవన్నీ నడుస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు? అది ఫేక్, అదంతా ఫేక్. అందుకని తను వద్దు రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే 3 ఏళ్లుగా లవ్ చేసుకొని లాస్ట్ ఇయర్ రిజెక్ట్ చేయటం, మళ్ళీ 1 day బిఫోర్ తను రావటం, ఇదంతా చూస్తుంటే అంటే వాళ్ళు తమ్నేల్ అని కాకుండా వాళ్ళు అనుకుంటారు కదా. టు బి ఫ్రాంక్ అంత ఫేక్ న్యూస్ చెల్లేస్తారు. అండ్ ఇంకా తన పర్సనల్ లైఫ్ మాకు అంత డీటెయిల్ లేదు. మాకు ఓన్లీ తను ఒక యూట్యూబర్ లా వ్లాగ్స్ చేస్తుండే, తన పర్సనల్ లైఫ్ లో అక్కి అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను లవ్ చేస్తుండే, ఇదే తెలుసు. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయిందా, ప్యాచప్ అయిందా, అంత మాకు తెలియదు. అదంతా చెప్పే కదా. అబ్బాయిని ఇప్పుడు మేము చూడలేదు. చెప్తుండే అబ్బాయి గురించి చెప్తుండే, నాకు చాలా ఇష్టం అని చెప్తుండే. తనకు వేరే రిలేషన్షిప్ అవన్నీ మరి అంతా ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఆడపిల్ల, చిన్నపిల్ల, ఇప్పుడు ఆ ఏజ్ లో కొంచెం ఆ ఏజ్ లో మైండ్ సెట్ అట్లనే ఉంటుంది ప్రేమలో. సో వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ చేసుకుంటారు కానీ, సో అమ్మాయికి అవన్నీ ఏం లేవు. ఫేక్ న్యూస్ అసలు స్ప్రెడ్ చేయకండి అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇది ప్రస్తుతం అంటే ఏంటి అంటే వీళ్ళకి కూడా ఎవరైతే అఖిల్ ఉన్నారో తను ఒక యూట్యూబర్ అయితే కాదు, ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ గత 3 ఏళ్లుగా లవ్ చేసుకున్న రిజెక్ట్ కారణంగానే తన మనస్తాపానికి చెంది ఒక్కతే ఉంటది. సో పిల్లలతో ఆడుకుంటూ ఉంటది, కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉంటది అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా, నైబర్స్ కూడా చెప్పడం జరిగింది. సో తన మెంటాలిటీ ఏంటంటే తను రిజెక్ట్ చేసేవాడికి తీసుకోలేక ఆత్మహత్య చేసుకుంది. కానీ పోలీసులు ఇంకా దర్యాప్తు చేయాల్సింది ఉంది. ఇంకా దర్యాప్తు చేసిన తర్వాత కూడా వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పేసి అంటున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి QTV మీడియా. నమస్తే, నేను మీ సుమలత. వెల్కమ్ టు QTV మీడియా. ప్రస్తుతం మనం ఏదైతే అంటే హైదరాబాద్ లో ఇది చిత్రపూరి LIG కదా, చిత్రపూరి LIG దగ్గర మన కాలనీలో మనం చూసుకోవచ్చు. యూట్యూబర్ కోమలి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం అంటే ఆసుపత్రికి తీసుకెళ్తే మంగళవారం చికిత్స పొందుతూ చనిపోయిందని చెప్పేసి మన అందరికీ తెలుసు. తను ఎవరో కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి పరిచయస్తురాలే. అంటే ప్రేమే కారణం అని చెప్పేసి అని అంటున్నారు. అసలు మనం పక్క ఫ్లాట్ లో, తన ఏదైతే ఫ్లాట్ ఉందో దాని పక్క ఫ్లాట్ లోనే ఉన్నాం. అసలు వీళ్ళు ఎంతవరకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ పక్కనే కదా, ఒకసారి కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్కారం. అంటే ఇప్పుడు కోమలి తను ఒక్కతే ఉంటదా? ఒక్కతే ఉంటది. అసలు అంటే ఒక్కతే ఉంటది. ఇప్పుడు సోమవారం అట్లా చనిపోయింది అన్న విషయం అప్పుడు ఆ అమ్మాయి గురించి పక్కన పెడితే ఎలా తెలుసుకున్నారు? ఆ అమ్మాయి చనిపోయింది అనేది కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఆమె ఎప్పుడు డోర్ పెట్టుకొనే ఉంటది. మేము నలుగురు మాట్లాడుకుంటా చేస్తా ఈ 4 గదులలో ఉంటాం కానీ ఆమెతో మనకు పరిచయం లేదు. ఎప్పుడన్నా కనపడించిద్ది బయట, అంతేగాని ఏందని ఆమె మన బలకరీదు, మనం ఆమెను బలకరీదు. ఒక 2-3 సార్లు ప్రసాదం ఇచ్చింది, ఏదో ఊర్లోకి వెళ్ళి వచ్చానని చెప్పి, అంతవరకే గాని మనం ఆమెకి ఏమన్నా పెడతాం కూడా అలాంటివి కూడా మనకి తెలియదు. ఆమెకి మనకి టచింగ్ లేదు. అంతవరకు అయితే గాని ఆమె ఎలా చనిపోయింది అనేది ఈ ఇంటి అదే అపార్ట్మెంట్లకి సంబంధించిన ఆయన ఇన్ఛార్జి వచ్చి ఎవరో మెసేజ్ పెట్టారు, ఇట్లా తలుపు అమ్మాయి లేదా అని అడిగితే ఏమో తెలియదు అంటే ఆయన వచ్చి తలుపు బద్దలు కొట్టి అప్పుడు చూసినాకే మాకు తెలుసు ఆమె ఊరేసుకుంది అని. అంటే ఆమె ఇప్పుడు వాచ్మెన్ వచ్చారంటున్నారు కదా, వాచ్మెన్ కి ఎట్లా తెలిసింది ఇక్కడికి రావాలని? అంటే ఎవరో పెట్టారంట డోరు, మనకు తెలియదు ఎవరనేది కూడా మేము వినలేదు, మాట్లాడలా. వాళ్ళు చెప్పుకోవటం, వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పుకోవటం, ఇక్కడ డోరు ఎవరో మెసేజ్ పెట్టారు, పలానా బ్లాక్ల అమ్మాయి డోర్ తీయట్లేదంట అంటే నేను వచ్చాను, డోర్ బద్దలు కొట్టానని చెప్పి చెప్తున్నాడు ఆయన. అది విన్నాం మేమంతే. వెంటనే పోలీసులకి సమాచారం ఇచ్చారా? వెంటనే వాళ్ళే ఇచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు లోనకెళ్ళి అంతా రాసుకున్నారు. మేము కూడా పక్క దాకా కూడా వెళ్ళలేదు, మా భయం వేసి.
పక్కనే జరిగింది కదా, ఇదిగో పక్కనే మనకి ఏదైతే ఫ్లాట్ ఉందో దీని పక్కనే ఇల్లు. నిజం చెప్పాలంటే అసలు మాట్లాడినన్నారు అంటే కొంచెం భయం అయితే వేస్తుంది కదా. తనకి 21 సంవత్సరాలు, చాలా చిన్న వయసు, చిన్నమ్మాయి. ఒక్కతే ఉంటదా? ఒక్కతే ఉంటది. ఎక్కువ ఆమె చిన్న పిల్లలతోటే ఉంటది. బయట అయితే లోపల అనేది ఏం జరిగింది అనేది కూడా మనకు ఐడియా లేదు. ఇక్కడ తన దగ్గరికి అంటే వేరే యూట్యూబర్లు అట్లా రావటం ఏమైనా జరుగుతా ఉంటుందా, లేకపోతే తినే బయటకు వెళ్తారా? ఈ ఇంటి దగ్గరకి అయితే ఎవరు రారు. మేము ఎక్కువసేపు అంత పెద్దోళ్ళం కదా, ఏజ్ ఎక్కువ వాళ్ళం, మేము మాట్లాడుకుంటా ఉంటాం గాని ఆమె ఇంటికి ఎవరన్నా రావడం అవి కూడా మనం చూడలేదు. నైట్ ఏందనేది మనకి. తను ఇక్కడ ఉండటం ఎప్పటి నుంచి ఉంది? మేము వచ్చి 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర అట్లా ఇద్దేమో. నెలని కూడా కరెక్ట్ గా మనం చెప్పలేము గాని మేము వచ్చి 2 సంవత్సరాలు, ఆ తర్వాతే ఆమె వచ్చింది. సో మనం ప్రస్తుతం ఎవరైతే చనిపోయిందో కోమలి, తన ఏజ్ కూడా జస్ట్ 21. సో ఇప్పుడు ప్రస్తుతం మనం తన ఫ్లాట్ దగ్గరే ఉన్నాం, L25-404. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పక్కన వాళ్ళు చెప్పడం కానీ తను ఒక్కతే ఉంటదని చెప్పేసి అని అంటున్నారు. పిల్లలతోటి, ఇక్కడ ఉన్న కుక్క పిల్లలతోటి అంటే చాలా అంటే వాళ్ళతోటి ఆడుకుంటా ఉంటది. ఇక్కడ కూడా తన యూట్యూబర్ అయినా సరే ఎవరు రారు ఇక్కడికి ఎక్కువ శాతం అని చెప్పేసి అంటున్నారు పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. బయటకి వచ్చి కూడా ఎవరితోటి మాట్లాడదంట, లోపలికి వస్తుంది వెళ్ళిపోతుంది, ఇంతవరకే మాకు తెలుసు అని అంటున్నారు. అంటే మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదైతే మనం సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తున్నామో ఎవరైతే ఉన్నారో ఇంకో యూట్యూబర్ తనని మూడేండ్లుగా లవ్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ ఇయర్ గతేడాదే బ్రేకప్ చెప్పుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాలి అంటే ఇప్పుడు రావటం అంటే బ్రేకప్ చెప్పుకున్నాక నువ్వు నాకు వద్దు అన్న తర్వాత మళ్ళీ రావటం జరిగింది. మళ్ళీ లాస్ట్ కాల్ ఏదైతే ఉందో తన దాంట్లో ఏంటంటే నీతో నాకు లవ్ వద్దు. సో దీన్ని తీసుకోలేకపోయింది కోమలి. తీసుకోలేక మనం చూసుకోవచ్చు ఆ సీసీ ఫుటేజ్ లో కూడా అంటే జెప్టో ఆర్డర్ కూడా ఏదో పెట్టుకుంది. లాస్ట్ మినిట్ మరి బిర్యానీ తినాలనిపించిందనో ఏమో, సో లాస్ట్ ఆర్డర్ పెట్టుకుంది. దాని తర్వాత సోమవారం తను ఊరేసుకోవడం అయితే జరిగింది. సో అట్లా ఆత్మహత్య పాల్పడింది. నెక్స్ట్ మంగళవారం చనిపోయింది అంటున్నారు కానీ సోమవారమే చనిపోయింది అని చెప్పేసి ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరైతే ఫ్లాట్ నైబర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరికొన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.